చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. సార్ వర్క్ అయిందా? అప్పుడేనా? మరి మనకేమీ బోల్డ్ టైం లేదు. ఎలాగోలా ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అదే క్లయింట్ ఇచ్చే ఆఫర్ని. అబ్బే, నువ్వు సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. నా క్యాబిన్లోనే కూర్చొని వర్క్ చేయి. నువ్వు ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంటే కదా. గంట గంటకి ప్రోగ్రెస్ కనపడాలి. ఒక్క నిమిషం ఉండు. కూర్చో. సార్ కూర్చో. నేను మీ చైర్లో కూర్చోను సార్. ఓహో, ఇదొకటుందా? సరే. నువ్వు కూర్చుంటావా, ఎత్తుకుని కూర్చోబెట్టమంటావా? ఇలా చెప్తే కానీ మాట వినవు. ఇదిగో నీ ఫైల్. ఓకే, ఇక్కడే కూర్చొని వర్క్ చేయి. ఏంటి, సాంగ్ చూసే స్వతంత్రం కూడా లేదా? వర్క్ చేస్తుంటే నీ ఫేసే చూడాలనిపిస్తుంది. అందుకనే సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అయ్యో సార్. హలో చేతి, తెలుసు కదా నాకు ఆఫీస్లో ఇలాంటివంటే నచ్చవు. సరే, కొన్ని ఫైల్స్ ఇటివు, నేను కూడా హెల్ప్ చేస్తాను. నా వర్క్ నేను చేసుకుంటాను, మీ వర్క్ మీరు చూసుకోండి. నిన్ను చూడటమే నా వర్క్ వసు. సార్ ప్రతిదానికి అలా అరవకే. సార్ సార్ అని ఎందుకు అరుస్తావు చెప్పు? ఈ ప్రాజెక్ట్ డీల్ చేయమని మనిద్దరికీ అలాట్ చేశారు. నువ్వు ఏం వర్క్ చేస్తున్నావో మానిటర్ చేయడమే నా జాబ్. అర్థమైందా? అన్ని అరటి పండు వచ్చినట్టు నోట్లో పెట్టాలి. ఇండిపెండెంట్గా బతికేస్తుందంట. మొహం చూడు, మొహం. అమ్మయ్యా, ఇయర్ బడ్స్ పెట్టుకుంది కాబట్టి నా మైండ్ వాయిస్ బయటికి చెప్పేసుకోవచ్చు. వసుంధరా, ఐ లవ్ యూ. నువ్వు నా పక్కనుంటే ఈ ఊరిని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఇంకా అంతకంటే బయటికి వెళ్ళడానికి ఏం లేదు. మీ పని మీరు చూసుకోండి. నేను ఫోన్ ఆన్ చేయలేదు.